హాయ్ ఫ్రెండ్స్. పురుషోత్తం గారి అడుగులు సునందవైపు పడుతుంటే ఆనంది గుండె వేగంగా కొట్టుకుంది. చైతన్య రహస్యంగా పూలదండను సిద్ధం చేస్తుంటే అక్కడ జరగబోయే పరిణామం ఎలా ఉంటుందోనని అందరిలోనూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. సార్ దయచేసి ఒక్క నిమిషం ఆగండి సార్ అంటూ ఆనంది పురుషోత్తంగారి వెనకాలే ఎంతో కంగారుగా పరుగెత్తుకుంటూ వస్తుంది. ఆమె కళ్లలో చెప్పలేనంత భయం కనిపిస్తోంది. పురుషోత్తంగారు సునంద దగ్గరికి వెళ్ళి, సునందగారు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని ఆయన నోరు తెరిచేలోపే వెనుకనుంచి ఆనంది సార్ అని గట్టిగా పిలిచేసరికి పురుషోత్తంగారు ఆగిపోయారు. సునంద ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసింది. ఆనందీని అక్కడ చూసిన వెంటనే సునందకు ఒళ్లంతా మండిపోయినంత కోపం వచ్చేసింది. ఏంటి ఆనందీ, ఇక్కడికొచ్చావేంటి పని అని సునంద ఎంతో కఠినంగా అడుగుతుంది. పురుషోత్తంగారు కూడా ఆనంది వైపు చూస్తూ, ఏంటమ్మా ఆనందీ, ఏమైనా ఇబ్బందా? నాతో ఏదో చెప్పాలని నా వెనకాలే వచ్చావు కదా, ఏమిటి ఆ విషయం? ధైర్యంగా చెప్పు అంటారు. ఆనందికి నోట మాట రావడంలేదు. భయంతో చేతులు వణికిపోతున్నాయి, చెమటలు పడుతున్నాయి. ఒకవైపు సునంద కళ్ళెర్ర చేసి చూస్తోంది. మరోవైపు తన కన్నతల్లి జ్యోతి ఆశీస్సులు, తన తండ్రి సూర్యప్రసాద్ గారి దీవెనలు తనను కాపాడాలని ఆనంది మనస్సులో దేవుణ్ణి ఎంతో దీనంగా వేడుకుంటోంది. చిన్నప్పటినుంచి కుట్టిగా ఎన్నో కష్టాలు పడి ఎన్నో బాధలు అనుభవించి ఈ స్థాయికి వచ్చిన తను ఇప్పుడు నిజం చెప్పకపోతే జీవితాంతం అపరాధిగా మిగిలిపోతానని ఆమెకు తెలుసు. సార్, అది మీతో ఒక 5 నిమిషాలు ఒంటరిగా మాట్లాడాలి సార్, దయచేసి అటువైపు రండి అని ఆనంది పురుషోత్తంగారిని బతిమాలుతుంది. సునందకు వెంటనే అనుమానమొచ్చేస్తుంది. ఏంటి ఆనంది, ఒంటరిగా మాట్లాడేదేంటి? అయినా పార్టీ జరుగుతుంటే మధ్యలో నీకు పురుషోత్తంగారితో ఏం పనుంటుంది? వెళ్ళు, ముందు ఆదిత్య దగ్గరికి వెళ్ళు అని అంటుంది. కాని పురుషోత్తంగారు సునందను ఆపి, పర్వాలేదు సునందగారు, ఆనంది నా కూతురులాంటిది, తనేదో కంగారులో ఉన్నట్టుంది, నేను తనతో మాట్లాడి ఇప్పుడే వస్తాను అని చెప్పి ఆనందీని పక్కకు తీసుకువెళ్తారు. ఇదంతా దూరంనుంచి గమనిస్తున్న జీవన వెంటనే ఊర్వశిని తీసుకొని సునంద దగ్గరికి గబగబా నడుచుకుంటూ వస్తుంది. అత్తయ్యగారు, చూశారా, ఆ ఆనంది ఎంత మాయలాడో, ఇప్పుడు పురుషోత్తంగారిని పక్కకు తీసుకువెళ్ళి ఏం చాడీలు చెబుతుందో ఏమో అని అంటుంది. ఊర్వశి కూడా దానికి వంతపాడుతూ, అవునంటీ, ఆనంది కావాలని ఆదిత్యానో నన్ను దూరం చేయడానికి ఆ పురుషోత్తంగారికి ఏదో మాయమాటలు చెప్తున్నట్టుంది, మనం వెంటనే వెళ్ళి వాళ్లను ఆపాలి అంటుంది. సునంద కోపంతో పళ్ళు కొరుకుతూ, నా కళ్ల ముందే ఎంత ధైర్యం దానికి, అసలే ఆ చైతన్య, నా మొగుడు శశికాంత్ ఇద్దరూ కలిసి ఏదో పెద్ద కుట్ర చేస్తున్నారు, ఇప్పుడు ఈ ఆనందిగాని నా పరువు తీసే నిజం ఆయనకు చెబితే నా బతుకు బస్టాండ్ అయిపోతుంది, ఎలాగైనా సరే నేను వాళ్ళని ఆపాలి అనుకుంటుంది. కాని పార్టీలో చాలామంది పెద్దవాళ్లు ఉండటం వల్ల సునంద బయటకు వెళ్లలేకపోతుంది. మరోవైపు పురుషోత్తంగారు ఆనందీని ఒక ప్రశాంతమైన ప్రదేశానికి తీసుకువెళ్తారు. చెప్పమ్మా ఆనంది, ఏంటంత కంగారు పడుతున్నావు? నీకు ఆదిత్యకు పెళ్లి చేయాలనే నా నిర్ణయం నీకు ఇష్టం లేదా? ఆదిత్యలాంటి మంచి అబ్బాయి నీకు దొరకడం నిజంగా అదృష్టం కదమ్మా, ఎందుకు నువ్వు వద్దని చెబుతున్నావు అంటారు. ఆనంది 2 చేతులతో ముఖం కప్పుకొని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెడుతుంది. సార్, నన్ను క్షమించండి సార్, నేను మీకు చాలా పెద్ద ద్రోహం చేశాను, నా పరిస్థితి అలాంటిది, నేను కావాలని నాటకం ఆడలేదు అంటూ ఆనంది కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది. పురుషోత్తంగారికి ఏమీ అర్థం కాదు. ఏంటమ్మా ఆనంది, నేను నీకు ఒక తండ్రిలాంటివాడిని, నా దగ్గర ఎందుకు ఏడుస్తావ్? విషయమేంటో దాచకుండా స్పష్టంగా చెప్పు, నీకు ఏ ఆపద వచ్చినా నేను అండగా ఉంటాను అని ఆయన ఆనంది తలమీద చెయ్యి పెడతారు. అప్పుడు ఆనంది ధైర్యం తెచ్చుకుని చెప్తుంది. సర్, మీరు ఆదిత్యగారికి నాకు పెళ్లి చెయ్యాలని అనుకుంటున్నారు, కాని అది ఎప్పటికీ జరగని పని సర్. ఎందుకంటే ఆదిత్యగారికి నాకు సరిగ్గా సంవత్సరం క్రితమే పెళ్లి అయిపోయింది, మేమిద్దరం భార్యాభర్తలం సర్. ఆ మాట వినగానే పురుషోత్తంగారి గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. ఆయన షాక్తో అలా స్థానువులా నిలబడిపోయారు. ఏంటి ఆనంది, నువ్వేం మాట్లాడుతున్నావ్? నీకు ఆదిత్యకు పెళ్లి అయిపోవడమేంటి? సునందగారికి శశికాంత్ గారికి తెలిసికూడా నా దగ్గర ఈ నాటకం ఎందుకాడారు? ఇంత పెద్ద నిజం ఎందుకు దాచారు అంటారు. సర్, ఇందులో ఆదిత్యగారి తప్పుగాని శశికాంత్ మావయ్యగారి తప్పుగాని ఏమీ లేదు, ఇదంతా పరిస్థితుల ప్రభావం వల్ల జరిగింది. మా పెళ్లి ఒక అనుకోని సంఘటన. మా అత్తయ్య సునందగారికి ఈ పెళ్లి ఇష్టం లేదు, నన్ను కోడలిగా ఒప్పుకోవడం ఇష్టంలేక నన్ను ఇంట్లో ఒక పనిమనిషిలాగా మాత్రమే ఉంచారు.
నేనొకప్పుడు కుట్టిగా ఎన్నో కష్టాలు పడ్డాను. నా కన్నతల్లి జ్యోతిగారు, నా తండ్రి సూర్యగారు నన్ను జాతరలో పోగొట్టుకున్నారు. అప్పట్నుంచి నేనొక అనాథగా పెరిగాను. నా జీవితంలో ఎన్నో ఆటుపోట్లు వచ్చాయి సార్ అని తన గతాన్ని మొత్తం పూసగుచ్చినట్టు పురుషోత్తంగారికి ఆనంది వివరిస్తుంది. ఆదిత్యగారు ఎంతో మంచివారు. ఆయన నన్ను ఎప్పుడూ గౌరవిస్తారు. కానీ మా అత్తయ్యగారికి ఉన్న పట్టింపుల వల్ల మేము దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు మీరు మమ్మల్ని కలపాలని చూస్తున్నారు. కానీ ఇది తెలిస్తే మా అత్తయ్యగారు తట్టుకోలేరు. అందుకే మీకు ముందే ఈ నిజం చెప్పేస్తున్నాను. దయచేసి మమ్మల్ని క్షమించండి సార్ అంటుంది. పురుషోత్తంగారి కళ్లలో నీళ్లు తిరుగుతాయి. ఎంత మోసం, ఎంత కపటం! ఒక ఆడపిల్ల జీవితంతో సునందాగారు ఇంత దారుణంగా ఆడుకుంటారా? సమాజంలో పెద్దమనుషులమని చెప్పుకునే వీళ్ళు ఒక పవిత్రమైన బంధాన్ని ఇలా అవమానిస్తారా? నేను చూస్తూ ఊరుకోను ఆనంది. నీకు ఖచ్చితంగా న్యాయం జరిగి తీరాలి. నీకు నీ భర్తకు మధ్యలో ఎవరొచ్చినా సరే నేను వారిని అడ్డుకుంటాను. నువ్వు నా కూతురివి. ఈ తండ్రి నీకు అండగా ఉంటాడు అని పురుషోత్తంగారు ఆనందికి మాటిస్తారు. ఇప్పుడు మనమిద్దరం లోపలికి వెళ్దాం. నువ్వు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఇక మీ అత్తయ్య సునందాగారి ఆటలు సాగవు అని చెప్పి ఆనందిని తీసుకుని వెళ్తారు. మరోవైపు పార్టీ హాల్లో వాతావరణం చాలా వేడెక్కిపోయుంటుంది. చైతన్య, శశికాంత్ ఇద్దరూ కలిసి ఒక పెద్ద పూలదండను ఎంతో అందంగా అలంకరించి పట్టుకుని ఉంటారు. ఆ దండలోపల ఎవరికీ కనిపించకుండా ఒక పవిత్రమైన పసుపు తాడుతో కట్టిన మంగళసూత్రం దాచిపెట్టి ఉంటుంది. అది ఎవరికంటా పడకుండా చైతన్య జాగ్రత్త పడుతూ ఉంటాడు. ఆదిత్య ఎంతో సంతోషంగా తన ఆఫీసు వాళ్లతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే చైతన్య వెళ్ళి, అన్నయ్య, దయచేసి ఒక్కసారి స్టేజ్ మీదకి రావా? నీకోసం ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది అని చెప్పి ఆదిత్యను వేదిక మీదకు పిలుస్తాడు. సునంద గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. జీవన కంగారుగా, అత్తయ్యగారు, చూశారా? ఆ చైతన్యగాడు ఏదో చేసేలా ఉన్నాడు. ఆ పూలదండ ఎందుకు తీసుకొచ్చాడు? అందులో ఏముందో ఏంటో, నాకైతే చాలా భయంగా ఉంది అంటూ సునంద చెవిలో గుసగుసలాడుతుంది. సునంద కోపంగా, ముందు ఆ నోరు మూసుకుంటావా? నన్నేం చెయ్యమంటావు? నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావడం లేదు. వాళ్ళిద్దరికీ సపోర్టుగా ఆ శశికాంత్ కూడా ఉన్నాడు. ఇప్పుడు నేను అడ్డుకుంటే అందరి ముందు నా పరువు పోతుంది. ఏం చెయ్యాలో దేవుడా అని సునంద మనసులో మదనపడుతూ ఉంటుంది. చైతన్య మైక్ తీసుకుని అందరినీ ఉద్దేశించి మాట్లాడడం మొదలుపెడతాడు. అతిథులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మా కంపెనీ ఇంత పెద్ద విజయం సాధించటానికి కారణం నా అన్నయ్యో ఆదిత్య. కాని ఆయన వెనుక ఉండి నడిపించిన ఒక అదృశ్య శక్తి ఉంది. ఆమె మరెవరో కాదు, మా వదిన ఆనందిగారు. వాళ్ళిద్దరి కృషి వల్లే ఈరోజు మనమింత సంతోషంగా ఉన్నాం. కాని ఈరోజు మా అన్నయ్యకు వదినకు మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈరోజే వాళ్ళిద్దరూ అని చైతన్య చెప్పబోటుండగా సునంద ఒక్కసారిగా, చైతన్య, ఆపు అని గట్టిగా అరుస్తుంది. అందరూ ఆశ్చర్యంగా సునందవైపు చూస్తారు. సునంద ఏదో కవర్ చేయడానికి ప్రయత్నిస్తూ, ఏముంది చైతన్య, ఈరోజు వాళ్ళిద్దరూ కంపెనీకి ప్రాజెక్టు తెచ్చిన రోజు కదా, అదే కదా నువ్వు చెప్పబోతున్నావు అంటుంది. కాని చైతన్య నవ్వుతూ, కాదు పెద్దమ్మా, నేను చెప్పబోయేది అది కాదు. ఈరోజు మా అన్నయ్య ఆదిత్యకు, మా వదిన ఆనందికి పెళ్లి జరిగి సరిగ్గా 1 సంవత్సరం పూర్తయింది అని చెప్పేసరికి హాల్లో ఉన్నవాళ్లంతా ఒక్కసారిగా షాక్కు గురవుతారు. అందరూ నిశ్శబ్దంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. ఆదిత్య కూడా ఆశ్చర్యపోతాడు. చైతన్యకు ఈ విషయం ఇలా అందరి ముందు చెప్పాల్సిన అవసరమేమొచ్చింది అనుకుంటాడు. ఆనంది కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. పురుషోత్తంగారు ఎంతో గర్వంగా చైతన్యవైపు చూస్తారు. శశికాంత్ ముందుకొచ్చి, అవును, మీరంతా విన్నది నిజమే. ఆదిత్య, ఆనంది ఇద్దరూ భార్యాభర్తలు. వీళ్ల పెళ్లి ఎప్పుడో జరిగింది. కాని కొన్ని కారణాల వల్ల మేమే ఈ విషయాన్ని బయటకు చెప్పలేదు. ఈరోజు వాళ్ల మొదటి పెళ్లిరోజు సందర్భంగా ఈ పూలదండతో వాళ్లను ఆశీర్వదించాలని మేము నిర్ణయించుకున్నాం అని చెప్తాడు. సునంద అవమానంతో తలదించుకుంటుంది. ఆమె కళ్లల్లోంచి కోపం కట్టలు తెంచుకుంటోంది. జీవన, ఊర్వశి ఇద్దరూ ఏమీ చెయ్యలేక సైలెంట్గా నిలబడిపోతారు. పురుషోత్తంగారు స్టేజ్ మీదకొచ్చి ఆనంది చెయ్యి పట్టుకుని ఆదిత్య దగ్గరికి తీసుకువెళ్తారు. మీరిద్దరూ నిజంగా ఆదర్శ దంపతులు. ఈ సమాజం ఏమనుకున్నా సరే మీ ప్రేమ ఎప్పుడూ ఇలాగే నిలవాలి అని దీవిస్తారు. చైతన్య ఆ పూలదండను ఆదిత్య చేతికి ఇస్తాడు. అన్నయ్య, ఈ పూలదండను వదిన మెడలో వేసి మీ ఇద్దరి బంధాన్ని మరింత బలోపేతం చేసుకో అని చెబుతాడు.
ఆదిత్య ఆ దండను తీసుకుని అందులో ఉన్న మంగళసూత్రాన్ని చూసి ఎంతో ఎమోషనల్ అవుతాడు. ఆనంది కళ్లలోకి చూస్తూ ఆదిత్య ఆ దండను ఆనంది మెడలో వేస్తాడు. హాలంతా చప్పట్లతో మారుమోగిపోతుంది. ఆనందికి తన తల్లి జ్యోతి, తండ్రి సూర్య గుర్తుకొస్తారు. వాళ్ళెక్కడున్నా తనను ఆశీర్వదిస్తున్నారని ఆమె మనసు చెబుతుంది. సునంద మాత్రం ఈ అవమానాన్ని భరించలేక రెగిలిపోతూ అక్కడినుంచి తన గదిలోకి వెళ్ళిపోతుంది. జీవన కూడా వెనకాలే వెళ్తుంది. కాని ఆదిత్య, ఆనందిల ముఖాల్లో మాత్రం ఒక కొత్త వెలుగు కనిపిస్తుంది. ఇన్నాళ్లు పడిన కష్టాలకు ఒక మంచి ముగింపు దొరికింది అన్న సంతోషం వాళ్ల మాటల్లో ప్రతిధ్వనిస్తుంది. అందరూ వాళ్లకు శుభాకాంక్షలు చెబుతూ ఉండగా పార్టీ మరింత ఆనందంగా సాగుతుంది. కాని సునంద మనసులో మాత్రం ఆనందిని ఎలాగైనా ఈ ఇంటినుంచి బయటకు గెంటేయాలి అనే కుట్రలు ఇంకా రగులుతూనే ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఆనంది తన అత్తయ్య సునంద పెట్టే కష్టాలను ఎలా ఎదుర్కొంటుంది? తన అసలైన తల్లిదండ్రులు జ్యోతి, సూర్యప్రసాద్లను ఆనంది ఎలా కలుస్తుంది అనేది కథలో మరింత ఆసక్తికరంగా మారబోతోంది. ఆదిత్య ప్రేమ ఆనందికి రక్షగా నిలుస్తుందా? లేక ఇందుమతి లాంటివాళ్ల కుట్రలు మళ్లీ ఆనందిని ఇబ్బందుల పాలు చేస్తాయా అనేది రాబోయే ఎపిసోడ్లలో మనం చూడబోతున్నాం. ఈ అద్భుతమైన మలుపులతో పాపే మా జీవన జ్యోతి సీరియల్ ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతోంది.